ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. ఇమాజిన్ చేయండి, ఒక పాస్టర్ సంఘ పరిచర్య కొరకు తన ఇంటి నుండి చర్చ్కి వెళ్తున్నాడు. అలాంటి సమయంలో కొందరు ముఠాలు వచ్చి కత్తులతో దాడి చేసి అతన్ని మత ప్రచారం చెయ్యొద్దు అని బెదిరించి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఇమాజిన్ చేస్తేనే బాధగా అనిపిస్తుంది. ఇలానే సేమ్ సంఘటన అమృత్సర్లో జరిగింది. అవునండి, పంజాబ్లో కూడా 2 కమ్యూనిటీస్ ఉంటాయండి. ఒకరు సిక్ అయితే ఇంకొకరు నేంగి అని అంటారు. ఈ నేంగీస్ మీరు ఒకవేళ చూస్తే ఎక్కువగా బ్లూ కలర్ డ్రెస్, బ్లూ కలర్ పగడి, అదేవిధంగా వాళ్ళ చేతుల్లో కర్పాన్ లేదా తల్వార్ అనేది ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ధర్మరక్షకులు అని అనుకుందాం వాళ్ళ భాషలో. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో పాస్టర్ గారు చర్చ్కి వెళ్తున్న సమయంలో వీళ్ళందరూ అతనిపైన దాడి చేశారు. ఎలా దాడి చేశారో ఆ పాస్టర్ గారు మనకు వీడియోలో చెప్పబోతున్నారు. అతను హాస్పిటల్లో వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ సమయంలో రిపోర్టర్స్ వచ్చి ఆ పాస్టర్ గారిని స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో ఆ పాస్టర్ గారు ఏం మాట్లాడారో మీరు వీడియోలో చూడండి. నేను దీన్ని తర్వాత ట్రాన్స్లేషన్ చేస్తాను. ఈ వీడియో పంజాబీ లాంగ్వేజ్లో ఉంది. అయితే నాకు పంజాబీ లాంగ్వేజ్ వచ్చు కాబట్టే నేను మీకు ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నాను. సో దయచేసి ఈ వీడియోని మీరు క్లియర్గా చూడండి. ਪਾਸਟਰ ਗੁਰਜੀਤ ਮੇਰੇ ਉੱਤੇ ਸ਼ਿੰਗਾ ਦੁਆਰਾ ਤਲਵਾਰਾਂ ਦੇ ਨਾਲ ਹਮਲਾ ਕੀਤਾ ਗਿਆ ਔਰ ਮੈਂ ਆਪਣੇ ਤਲਵਾਰਾਂ ਉਹ ਸਿਰ ਤੇ ਮਾਰਨਾ ਚਾਹੁੰਦੇ ਸੀ। ਮੈਂ ਆਪਣੇ ਹੱਥਾਂ ਨਾਲ ਆਪਣਾ ਬਚਾਅ ਕੀਤਾ। ਕੀ ਕਾਰਨ ਕੀ ਹੈ? ਕਾਰਨ ਇਹੀ ਹੈ ਕਿ ਅਸੀਂ ਮਸੀਹ ਦਾ ਪ੍ਰਚਾਰ ਕਰਦੇ ਹਾਂ ਜੀ। ਹਾਂਜੀ, ਪਹਿਲਾਂ ਕੋਈ ਗੱਲਬਾਤ ਹੋਈ ਸੀ ਅੱਜ ਤੋਂ ਪਹਿਲਾਂ? नहीं, पहला कुछ नहीं, कोई गलबात नहीं, बस यही चीज दे करके उन्होंने मेरे ते हमला किया। किहड़ी जगह ते ਤੁਹਾਡੇ ਤੇ ਹਮਲਾ ਕੀਤਾ ਗਿਆ? ਇਹ ਸੁਭਾਸ਼ ਨੇ ਕਲੋਨੀ ਮੰਦਰ ਵਾਲੇ ਪਲਾਟ। ਕੀ ਕਰ ਰਹੇ ਸੀ ਉਸ ਜਗ੍ਹਾ ਤੇ? मैं ਉੱਥੇ ਚਰਚ ਸੇਵਾ ਕਰਦਾ ਹੈ। ਚਰਚ ਉਸ ਜਗ੍ਹਾ ਤੇ ਚਰਚ ਲਗਾਉਂਦੇ? ਹਾਂਜੀ ਹਾਂਜੀ। ਔਰ ਕਿੰਨੇ ਲੋਕ ਸਨ ਉਹ ਜਿਹੜੇ ਆਏ ਸੀ? 5-6 ਨਿਹੰਗ ਸਨ। ਤੇ ਕੀ ਨਾਮ ਜੇ ਪਤਾ ਜੇ ਕੁਝ? అవతార్ సింగ్ ਅਤੇ ਉਹਦੇ ਮੁੰਡੇ ਆ ਇੱਕ। పాస్టర్ గారు పాపము గాయపడి ఏ విధంగా బెడ్ పైన ఉన్నాడు. అతనికి మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. అతను ఏమంటున్నాడంటే చర్చికి వెళ్తున్న సమయంలో కొందరు వచ్చారంట. అందులో ఒక ఆయన పేరు అమృత్ సింగ్ అని అనుకుంటాను. అందులో ఒక ఆయన పేరు అమృత్ సింగ్. ఈ అమృత్ సింగ్ అనేవాడు ఇతని పైన దాడి చేశాడు. అతనితో పాటు ఉన్న కొంతమంది అనుచరులు కూడా దాడి చేశారు. దాడి చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటిది అంటే మనకందరికీ తెలుసు, క్రైస్తవ్యము పైన ఏడుస్తున్న కొంతమంది ముఠాలు. క్రిస్టియానిటీ అంటేనే పడని చాలామంది ఉన్నారు. మరి వీళ్ళ క్రిస్టియన్స్ అంటే ఎందుకు పడవదో తెలీదు. నిజంగా అండి, మన క్రైస్తవ్యంలో ఉన్న ఒక మంచి గుణం అదే. మన పైన దాడి చేసినా, మన కొట్టినా మనము వాళ్లకు క్షమించాలనే చూస్తాము. వాళ్లకు చట్టము ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగానే ఫాలో అవ్వమని చెప్తాం. కానీ చట్టము తన చేతుల్లో తీసుకొని వాళ్ళపైన దాడి ఎప్పుడు చెయ్యము. ఇది మన క్రీస్తు నేర్పించిన ఒక అద్భుతమైన గుణం. మరి ఈ సమాజంలో దారుణమైన ప్రజలు దొరికిన వాళ్ళను దొరికినట్టు కొడుతున్నారు, తన ఇష్టం ఉన్న ప్రకారంగా చేస్తున్నారు, చట్టము తన చేతిలో పెట్టుకుంటున్నారండి. అందుకని అంటాను, రాబోయే వీడియోలో మాబ్ లించింగ్ అనే దాని గురించి నేను చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మాబ్ లించింగ్ అనేది పెడుతున్నాను. ఈ మాబ్ లించింగ్ అంటే ఏంటిది, మన భారతదేశంలో ఎందుకు ఇంతగానో మాబ్ లించింగ్ జరుగుతుందో అనేది ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు నేను వస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయండి. పాస్టర్ గారి కొరకు మనమందరము ప్రార్థిద్దాం. తొందరగా రికవరీ అవ్వాలని మనమందరము ప్రార్థన చేద్దాం. సో పాస్టర్ గారి పేరు గుర్మీత్ సింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.